వెంకటరెడ్డి గారు చెప్పండి, జగన్ గారి మీద, జగన్ గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు చంద్రబాబు గారి మీద అలాగే లోకేష్ మీదే కేసులు పెట్టాలి, ఎందుకంటే రెడ్ బుక్ పేరుతోటి వాళ్ళు చేసిన అరాచకాల వల్లే ఈ హత్యలు జరుగుతున్నాయని జగన్ గారు అంటున్నారు. అలాగే అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగితే కూడా దాడి కింద చూడకుండా చేయాలని టీడీపీ మీడియా ప్రయత్నం చేస్తూ ఉంది. మీరేమంటారు? ఇందాక కృష్ణరాజు గారు చెప్పినట్టుగా ఉన్మాదం రాజ్యం వెళితే ఎలా ఉంటుందో ఈ 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో కల్లారా చూస్తా ఉన్నాను సార్. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా ఏ గ్రామం అని వెళ్ళకుండా అసలు దాడులు జరిగిన గ్రామం అంటూ లేదు, బెదిరింపులు పాల్పడినటువంటి ఊరంటూ లేదు. ప్రతి ఊర్లో ఎక్కడో చోట బెదిరింపులు, దాడులు, ఆఖరికి అంబేద్కర్ గారిని కూడా వదలనటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఎందుకంటే వాళ్ళకి భారత రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో పాలన నడవట్లేదు కాబట్టి, రెడ్ బుక్ ప్రకారం నడుస్తుంది కాబట్టి, రెడ్ బుక్ ఉన్నప్పుడు మనకి రాజ్యాంగంతో పనే ఉంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడాన్ని వాళ్ళు ఆ రోజు జీర్ణించుకోలేదు. సో ఈ రోజుకి ఏ తెలుగుదేశం నాయకుడు అన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళాడా? కొమ్మినేని గారు నేను అడుగుతున్నా. ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు నిజంగా అంత పెద్ద అంబేద్కర్ గారి విగ్రహం కడితే ఏదో ఒక సందర్భంలో అన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళాలి. సరే, అధికారంలోకి వచ్చినాకనే అన్న వెళ్ళాడా? వెళ్ళకపోగా అంబేద్కర్ గారి విగ్రహ ధ్వంసకి ఇది జరిగినటువంటి ప్రయత్నం సార్. విగ్రహ ధ్వంసకే వాళ్ళు ప్రయత్నించారు, అక్కడ ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచన. ముందు నుంచి వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడో ఊరు చివరి పెట్టాలని అంతకుముందు వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. ఎక్కడ విజయవాడకు 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్ లో పెట్టాలని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రపోజల్ పెట్టి అదేమన్నా చేశాడంటే అది చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులో ఇంత పెద్ద విగ్రహం, ప్రపంచంలోనే అంత పెద్ద విగ్రహం కడితే ఇప్పుడు దాన్ని ధ్వంసం చేయాలనేటటువంటి ఒక కుట్రకి తెరలేపి అది కూడా పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఎదురుగానే ఇంత జరుగుతా ఉంటే, పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుంటే, అంటే పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం ఆధ్వర్యంలో స్వయాన పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలతోనే ఇది జరిగిందనేది వాస్తవం. రెండోది వచ్చేటప్పటికి ఈ రోజు పత్రికలో నేను చూశాను సార్, ఎంత దారుణంగా అంటే అగంతుకుల దాడి అని రాశారు సార్. అగంతుకుల దాడి అంట. జగన్మోహన్ రెడ్డి గారిది పేరు తీశారంట, అగంతుకులు వచ్చి కావాలని. ఎందుకంటే పేరు అంట అక్కడ ఉండటం ఓర్చుకోలేక తీశారంట. ఎక్కడైనా ఏదైనా శంకుస్థాపన చేసి వాళ్ళ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు ఉంటాయి. అలా పేర్లు ఉంటే కామన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా శంకుస్థాపన చేస్తుంటే ఆయన పేరు ఉంటుంది ఆ శిలాఫలకాన్ని. ఎవరన్నా తీసేస్తారా? తీసేయరు కదా. ఇప్పుడు అసెంబ్లీ దగ్గర అట్లా కాదండి. ఎన్టీ రామారావు గారు స్వయంగా చంద్రబాబుని చాలా తీవ్ర స్థాయిలో దూషిస్తూ ఆయన్ని వీడియో రిలీజ్ చేశారు. సరే, ఆయన విగ్రహం పెట్టుకుని వీళ్ళు కార్యక్రమాలు నడుపుతున్నారు. సపోజ్ రేపు ఎన్టీఆర్కి సంబంధించిన ఒక విగ్రహం కింద చంద్రబాబు గారి పేరుంటే ఉంచాలా, తీసేయాలా? ఈ రూల్ ప్రకారం, ఆంధ్రవేతాలు రాసిన దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ ప్రకారం సార్. అట్లా అన్నప్పుడు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కట్టారు. సో ఇప్పుడు అన్నిటికి శిలాఫలకాలు అక్కడ ఆయన పేరే ఉంటది. ఎవరన్నా తొలగించారు దాన్ని? ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే, ఒకటైతే గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, ఏదైతే మీరు ఇదే విధంగా కానీ పాల్పడితే రేపొద్దున మా కార్యకర్తలు కూడా కంట్రోల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉండదని, అదే విధంగా మేము కూడా ఇప్పుడు వ్యవహరిస్తే ఇంకెక్కడికి వెళ్తుంది రాష్ట్రం? సో ఇప్పుడు ఒకటి వాళ్ళు ఎక్కడికక్కడ రెచ్చగొడుతున్నారు, ఫోనులు చేస్తారు, రెచ్చగొడతారు, లేదా దాడులు చేస్తారు, లేదంటే ఇంకా శృతి మించేసి చంపేసే స్థాయికి వెళ్ళిపోయారు. ఇంత అరాచకం ఎప్పుడన్నా చూసాము సార్? అసలు 2 నెలల్లో ఇన్ని దాడుల, ఇంతమంది ఇన్ని కుటుంబాలు ఊర్లో వెళ్ళిపోవటమా? ఎక్కడికక్కడ శిలాఫలకాల ధ్వంసం ఏంటి, ఎక్కడికక్కడ ఆఫీసుల ధ్వంసం ఏంటి, ఆఫీసులు వాళ్ళు స్వాధీనాలు చేసుకోవటం ఏంటి, ప్రభుత్వ భవనాలను తెలుగుదేశం పార్టీ ఆఫీసులుగా హ్యాండ్ ఓవర్ చేసుకోవటం ఏంటి, ఇవన్నీ మనం చూస్తా ఉంటే అసలు ఎక్కడికి పోతా ఉంది ఈ రాష్ట్రం? సో ఒక ఉన్మాదం నడుస్తుంది సార్, అంతే. ఒక కుల ఉన్మాదం, వాళ్ళే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. పలానా వాళ్ళ కులంగా అన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రిని ఎలాగోలా దించాలనేటటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని దించడం కోసం రకరకాల కుట్రలు పడినారు. అది ఈవీఎంలో ఇంకేదో నడుస్తా ఉంది కదా డిస్కషన్. సో ఇంది జరుగుతా ఉన్నా సరే, ఎలాగోలా అధికారంలోకి వచ్చినాక మంచి పరిపాలన అందించమని అడుగుతా ఉన్నాం. కనీసం దాడి చేస్తే ఖండించట్లేదు సార్ ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ. ఆగంతుకుల్ని మేము పట్టుకొని శిక్షిస్తాం అంటున్నా, మంచి పని జరిగింది అంటున్నారు. అంటే అంబేద్కర్ గారి వేరే విగ్రహం మీద దాడికి వెళ్తే అది మంచి పని అని చెప్పి ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ, 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి పార్టీ మాట్లాడుతుందంటే ఇంతకంటే నిస్సిగ్గు చర్య ఇంకేమనుందా? అందరూ ఈ రోజు దళితులకు సంబంధించిన వ్యక్తి కాదు సార్ అంబేద్కర్ అంటే, అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రోజు అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క మేధావులు ఈ రోజు స్పందించాల్సిన అవసరం ఉంది, ఈ దాడిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు ఇది విరమించుకోకపోతే, ఇది 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 దీని మీద ఖండించి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము దీన్ని పోరాడతాం. ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్ స్థాయిలో కూడా మేము దీన్ని ప్రస్తావిస్తాం. ఎందుకంటే సార్, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఘనతగా అంబేద్కర్ గారిని ఒక గుర్తించేటటువంటి ఘనతగా మీరు అన్నట్టుగా 125 అడుగులు కింద, మళ్ళీ మీరు అన్నట్టుగా ఒక 80 అడుగులు, మొత్తం 200 పైగా అడుగుల ఎత్తులో అంత విగ్రహం కడితే దాన్ని చూడలేకపోతున్నారు. ఆ రోడ్ లో కొంతమంది వెళ్తలేదండి సార్. తెలుగుదేశం నాయకులు, కొంతమంది కుల ఉన్మాదులు ఆ రూట్ లో వెళ్లకుండా వేరే రూట్ లో వెళ్తున్నారండి. అంటే ఆ రూట్ లో వెళ్తే అంబేద్కర్ గారిని చూడాల్సి వస్తుంది అని చెప్పి. అంటే ఇంత ఉన్మాదం ఏంటి? ఆ రోజు కూడా కోనసీమలో ఇలానే వ్యవహరించారు. ఒక జిల్లాకు అంబేద్కర్ గారి పేరు పెడితే దాన్ని జీర్ణించుకోలేక మొత్తం కోనసీమని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఆ రోజు. ఈ రోజు ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, అంటే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వెంకటరెడ్డి గారు అక్కడ కూడా డబుల్ గేమ్ ఏంటి? ఫస్ట్ అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి దళిత సంఘాలు ఆందోళన చేస్తుంటే వాళ్ళకి ఆ మద్దతుగా వీళ్ళు ప్రచారం చేశారు. తీరా అందరి అభిప్రాయ ప్రకారం పేరు పెట్టిన తర్వాత మళ్ళీ హింసాకాండకి వీళ్ళే రెచ్చగొట్టారు. అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అదే కదా సార్. ఇప్పుడు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం అప్పుడు ఆ రోజు పెట్టాలని మీరు అనుకున్నారు. అమరావతి ప్రాంతంలో ఎక్కడో మారుమూల గ్రామాల్లో పెట్టాలనుకున్నారు. పెట్టేదేమన్నా చంద్రబాబు నాయుడు గారు చేశారా? చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని మొత్తం చేసి, దాన్ని ఓపెన్ చేసి ఒక పెద్ద కార్యక్రమంగా దాన్ని అంతా చేసి ఈ రోజు దేశం అంతా కూడా ఇటువైపు చూసేలాగా చేస్తే కొంతమంది మాట్లాడుతున్నారు, పైన అమ్మవారు, కింద మేమే ఉండాలి కానీ అంబేద్కర్ గారు ఎట్లా ఉంటారు, దాన్ని మారుస్తున్నారు విజయవాడ సాంప్రదాయాన్ని. ఈ విజయవాడ ఏమన్నా మీ సొత్త? సాంప్రదాయాన్ని మార్చేది ఏంటి? మీ అంతకు మీరు ఊహించేసుకొని అంటే సరిపోయిందా అని ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమం. ఇంకోటి సార్, దాడులకు సంబంధించినటువంటి అంశంలో అసలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా, ఇదిగో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండా వేసుకొని తిరిగితే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. మేము నిజంగా మేము అధికారంలో ఉన్నాం సార్. 151 సీట్లు ఆ రోజు మేము అధికారంలోకి వచ్చున్నాం. కానీ మేము ఏ రోజు ఆ కార్యక్రమాలకు పాల్పడలా. మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా నడిపాం. ఎక్కడ రాజకీయాలు చూడలా. అది పథకాల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కావచ్చు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటి అంటే, అవతల ఒక రాజకీయ పార్టీ ఉండకూడదా? అంటే అంటే మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని అడిగితే ఎవరినైతే సుబ్బరాయుడిని మీరు చూసారు, పెద్ద నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినటువంటి ఆ ఫోటోలో వస్తున్నటువంటి, అక్కడ వాళ్ళని క్వశ్చన్ చేస్తే చంపేస్తాం అంటే అందరినీ చంపుకుంటా పోతారు. అలా ఎంతమందిని చంపుతారు? 1,32,00,000 మంది ఓట్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎంతమందిని చంపుతారు? అందరిని చంపేస్తారా? అంటే ఇలా చంపేసి ఈ రాజకీయ పార్టీ లేకుండా చేస్తే మీరు శాశ్వతంగా అధికారంలో ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనకి తెరలేపుతున్నట్టుగా ఇది కనపడతా ఉంది. కానీ ఇది ప్రజాస్వామ్యంలో అది ఎప్పుడు కుదరదు సార్. ఎందుకంటే చర్యకు ప్రతిచర్య ఉంటది. ప్రతిదాన్ని గమనిస్తా ఉంటారు. టైం వచ్చినప్పుడు కరెక్ట్ గా కొడతారు. గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాల. కనీసం ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసినా తానా అంటే తందానా అంటా ఉన్నారు. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగితే కూడా స్పందించలేనప్పుడు మీకు ఎందుకు ఈ ముఖ్యమంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవులు? అట్లానే ఇప్పటికి సార్ మన ఈ డిబేట్లు అంతకుముందు కూడా చర్చించుకున్నాం. 9 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే 35 రోజులు అయింది సార్. 35 రోజులు అయినా ఈ రోజుకి శవం దొరకనటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి యుగంలో ఒక బాలిక శవం ఎక్కడుందో తీసుకురాలేకపోయారని అంటే అసలు ఈ రాష్ట్రంలో మొత్తం పూర్తిగా వదిలేశారు. గాలికి వదిలేసి సంపాదించుకోవడం, ఇసుక దోచుకోవటం, మట్టి దోచుకోవటం, లేదంటే దాడులు చేయటం, ఎవరైనా మాట్లాడితే వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి కేసులు పెట్టడం, ఈ విధమైనటువంటి హింసాకాండ ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉంది. ఈ స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగనంత హింసాకాండ ఈ 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. సో ఇది ఇప్పటికైనా మార్చుకోమని చెప్తా ఉన్నాం. ప్రజలు కూడా రియాక్ట్ అవుతా ఉన్నారు ఎక్కడికక్కడ. చూసారు కదా సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుండే, ఎందుకంటే జన నీరాజనం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజానికం. ఎందుకంటే మేమందరం మీకు అండగా ఉన్నామన్నా దాడులు చేస్తున్నా కూడా భయపడలేదు సార్. నిజంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే వాళ్ళు కొడతారు, చంపేస్తారన్నా కూడా ఈరోజు భయపడకుండా జనం బయటకు వచ్చి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే మద్దతు తెలుపుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ పతనం ఆల్రెడీ ప్రారంభమైంది, కాకపోతే ఎన్నికలకు ఇంకా సమయం ఉండుండొచ్చు. ఇంకా మీరు దారుణ స్థితిలోకి తెలుగుదేశం పార్టీ ఇంకా పూర్తిగా వెళ్ళిపోయిస్తారు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కూడా ఈరోజు ఏంటో అధికారం ఇస్తే కొంతమంది, ఎందుకంటే సౌమ్యంగా ఉండి మంచి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళలో, వాళ్ళు కూడా ఈరోజు అనుకుంటా ఉన్నారు ఏంటో అధికారం ఇస్తే మనం సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తున్నారు, దాడులు చేస్తా ఉన్నారు, ఎక్కడికక్కడ అందరిని హింసిస్తా ఉన్నారు అని చెప్పి ఈరోజు వాళ్ళు కూడా అనుకునేటటువంటి
పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు. ఇదైతే మాత్రం మంచి పద్ధతి కాదని మాత్రం చెప్తా ఉన్నాను.